ఒక్కసారి ఊహించుకోండి, మనం నడిచే రోడ్డు పైన అద్భుతమైన రంగుల ప్రపంచంగా మారిపోతే. సరిగ్గా అదే జరిగిందండి. లేక్ వర్త్ స్ట్రీట్ పెయింటింగ్ ఫ్రీ ఫెస్టివల్లో కూడా అదే జరిగింది. హాయ్ అందరికీ, వెల్కమ్ టు దుర్గా దివ్య ఛానల్. ఈ లేక్ వర్త్ స్ట్రీట్ పెయింటింగ్ ఫెస్టివల్ అనేది లేక్ వర్త్ డౌన్ టౌన్లో జరిగిందనమాట. ఈ పెయింటింగ్ ఫెస్టివల్కి, స్ట్రీట్ పెయింటింగ్ ఫెస్టివల్కి వరల్డ్ వైడ్ ఆర్టిస్టులు అందరూ వచ్చి వాళ్ళ క్రియేటివిటీని చూపించారండి. ఇక్కడ టన్నుల కొద్దీ టాలెంటెడ్ పీపుల్ ఉన్నారండి. ఇది 2 days ఈవెంట్ అనమాట. సాటర్డే సండే. ఈ ఈవెంట్ అనేది ఎవ్రీ ఇయర్ ఫెబ్లో ఉంటుందండి. దీనికి ఎంట్రీ ఫీ అనేది ఏమి ఉండదు అనమాట. ఫ్రీ ఈవెంట్, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్లీ ఈవెంట్ అండి. ఈ ఈవెంట్ అనేది ఫుడ్ ఉంటుంది, మ్యూజిక్ ఉంటుంది, తర్వాత అన్నీ ఉంటాయి అన్నమాట. చిన్న చిన్న స్టాల్స్ ఉంటాయి. గిఫ్ట్లు అవి ఇస్తారు, ఫ్రీ గిఫ్ట్స్ అవి ఇచ్చారు అంటే పెన్స్ ఇస్తారు, చాక్లెట్స్ ఇస్తారు, తర్వాత ఏమో చిన్న చిన్న క్యాండిల్స్ ఇచ్చారండి. బాగున్నాయి, అవి చాలా బాగున్నాయి అన్నమాట. ఇక్కడ చూస్తే ఫోటోలా ఉండే పోర్ట్రైట్ నుండి మనల్ని మైండ్ బెండ్ చేసే 3D ఇల్యూజన్ పెయింట్ వరకు అన్ని పెయింటింగ్లు ఉంటాయండి. ఒక్కొక్క యాంగిల్ని చూస్తుంటే అసలు నేలపైన ఒక చాక్ పీస్తో వేయడం అంటే అసలు గ్రేటే కదండి. ఈ పెయింట్ వేయడానికి, ఈ స్ట్రీట్ పైన, ఈ రోడ్డు పైన పెయింట్ వేయడానికి వాళ్ళు 2 days పెయింట్ వేస్తారనమాట. వేసినప్పుడు వాళ్ళు మోకాల పైన కూర్చొని పెయింట్ వేస్తారండి. ఈ పెయింటింగ్ కూడా వాళ్ళు బ్రష్లు యూజ్ చేస్తారు, స్పాంజ్లు యూజ్ చేస్తారు, ఒక్కోసారి హ్యాండ్స్ యూజ్ చేసి కలర్ మిక్స్ చేసి చేస్తున్నారనమాట. అసలు వీరి డెడికేషన్కి నిజంగా గ్రేట్ అండి. ఇక్కడ సాంగ్స్ పెట్టుకొని డ్యాన్స్ అవి చేస్తున్నారు వాళ్ళు. ఒక పక్క పెయింటింగ్ వేస్తుంటే వీళ్ళు డ్యాన్స్లు అవి వేస్తున్నారు. ఇవి 3 streets అండి. లూసెండా స్ట్రీట్, దాంతోపాటు టెక్సీ హైవే అండ్ ఫెడరల్ హైవేస్, 3 streets అనేవి పెయింటింగ్ చాలా పెద్ద స్ట్రీట్స్ అనమాట. ఆ స్ట్రీట్స్ అన్ని ఆ రోజు బ్లాక్ చేస్తారు. 600 to 800 ఆర్టిస్టులు వాళ్ళ ఆ రోడ్డుని ఏం చేస్తారంటే ఆర్టిస్టుల క్యాన్వాస్ కింద మార్చేసుకుంటారు అనమాట. ఇక్కడ ఆర్టిస్టులు చాక్ అండ్ పేస్టల్ కలర్స్ యూజ్ చేసి క్లాసిక్ మాస్టర్ పీస్ టు మోడర్న్ 3D ఇల్యూజన్ పెయింటింగ్లు అన్నీ ఉంటాయన్నమాట. ఈ ఈవెంట్లో పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉంటారు, చిన్నవాళ్ళు ఉంటారు. చిన్నవాళ్ళు అంటే స్టూడెంట్స్ ఉంటారండి. స్టూడెంట్స్ వీళ్ళు కూడా ట్రైనింగ్ తీసుకుని మరీ వచ్చి పెయింటింగ్ వేస్తారనమాట ఇక్కడ. అయితే ఇక్కడ మాకు ఆ చాక్ పీస్ అనేది ఎలా ఉంటుంది ఏంటి ఇవ్వండి చూస్తాము అంటే ఇచ్చారనమాట. చూడండి ఎలా ఉందో. ఇంత కష్టపడి పెయింట్ వేశారు కదా, వర్షం పడితే పెయింట్ మొత్తం చెరిగిపోతుందండి. అయినా సరే ఆ క్షణంలో ఇచ్చే ఆనందం కోసం వేస్తూనే ఉన్నారండి. 2 days ఈవెంట్ అనేది క్లోజింగ్ టైం అయినా కూడా అరేంజ్ చేస్తూ వేస్తూనే ఉన్నారు. ఈ చిన్న అంటే ఈ చిన్న పిక్ని రోడ్డు పైన, ఇంత పెద్ద రోడ్డు పైన వేయడానికి వీళ్ళు గ్రిడ్ సిస్టమ్ యూజ్ చేస్తారంట. గ్రిడ్ సిస్టమ్ని ఫాలో అవుతారంట. అయితే ఈ చాక్ పీస్ అనేది మనం బోర్డు పైన వాడే చాక్ పీసెస్ కాకుండా పిగ్మెంట్ అనేది ఎక్కువగా ఉండే సాఫ్ట్ ప్యాస్టిల్స్ వాడతారంటండి. లేక్ వర్త్ బీచ్ సిటీ అనేది ఒక టూరిస్ట్ ప్లేస్గా కాకుండా స్ట్రీట్ పెయింటింగ్ ఫెస్టివల్ అనేది వరల్డ్ ఫేమస్ అవ్వడానికి ఒక హిస్టరీ కూడా ఉందండి. అయితే 1994-95 మధ్యలోని లేక్ వర్త్లో ఉండే ఇద్దరు, ఎరిన్ అలే అండ్ మేరీ అనేవాళ్ళు ఈ ఆర్ట్ ఫెస్టివల్ని స్టార్ట్ చేశారనమాట. అంటే లేక్ వర్త్ అనేది ఒక టూరిస్ట్ సెక్టార్ వైపే కాకుండా ఇలా ఆర్టిస్టులు, ఇలా ఈవెంట్స్ కూడా చేస్తే బాగుంటుందని ఆలోచించి ఈవెంట్ అనేది ఫస్ట్ 20 మెంబర్స్తో స్టార్ట్ చేశారు. ఒక చిన్న పాపప్ ఈవెంట్గా స్టార్ట్ అయింది. కానీ ఇప్పుడు ఇది 600 to 800 ఆర్టిస్టులు ఎవ్రీ ఇయర్ వస్తారంటండి. వరల్డ్లో లార్జెస్ట్ ఫ్రీ స్ట్రీట్ పెయింటింగ్ ఫెస్టివల్ అంటండి ఇది. ఇప్పుడు ఇక్కడ ఈ బ్యాగ్ చూసారా, ఈ బ్యాగ్ అనేది చాలా బాగుంది.
దాని ప్రైస్ ఏమో $50 అని చెప్పారు. అడిషనల్గా 15% ఆఫ్ అనేది కూడా ఉంది. నాకు ఈ కలెక్షన్ ఉంది చాలా యూనిక్గా ఉంది, బాగా నచ్చాయండి. కానీ దానికన్నా దాని బ్యాక్గ్రౌండ్ చాలా బాగుందండి. అంటే క్లైమేట్ కూడా కూల్గా క్లౌడీగా ఉందన్నమాట, చాలా బాగా అనిపించింది. ఆల్రెడీ ఈవెంట్ అనేది క్లోజ్ అయిపోయే టైం వరకు పాపం వేస్తూనే ఉన్నారండి. అసలు చూసారా ఎంత ఓపికగా వేస్తున్నారో. చూసిన దానికన్నా అంటే ఈ వీడియోలో చూసిన దానికన్నా అక్కడ డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ చూస్తే చాలా బాగున్నాయండి. అసలు 3D పెయింట్స్ ఉన్నాయి. అసలు ఎంత బాగా వేశారంటే యూస్ చేసింది ఈ చిన్న అంటే చాక్ పీసెస్ అయినా అనిపిస్తుంది అన్నట్టు. ఇక్కడ చూసారా సీ హార్స్ అనేది ఎంత బాగుంది అంటే అంత బాగుంది. కలర్ఫుల్ అంటే చాలా డీటెయిల్గా వేశారనమాట ఆ చాక్ పీసెస్ యూస్ చేసి. ఇక్కడ మంకీ అన్నమాట ఇది. ఎలా చూస్తుందో చూడండి. అసలు ఎక్కడ గ్రిడ్ అంటే వాళ్ళు యూస్ చేసే గ్రిడ్ సిస్టమ్ కూడా ఎక్కడ కనిపించకుండా వేశారనమాట. చూడండి ఒక అమ్మాయి, తర్వాత ఒక అమ్మాయి, ఒక అడవి, చూసారా ఈ థీమ్ ఒకటి, ఆ చెట్లు, మనుషులు, ఇది ఒక్కొక్కటి థీమ్ అండి. అసలు ఒకదానికొక్కటి సంబంధం లేని థీమ్ అనమాట. యూనిక్గా ఉన్నాయన్నమాట. ఇది చూసారా చాలా బాగుంది. ఇద్దరు అమ్మాయిలు బీచ్లో కూర్చొని చాలా బాగుంది కదా. ఈ అమ్మాయే వేసింది అనమాట. ఇదిగోండి ఈ ఈవెంట్ అనేది రాక్ మ్యూజిక్ ఉంది, ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి, తర్వాత ఏమో చిన్న చిన్న మినీ గిఫ్ట్లు కూడా ఇచ్చారండి. ఇదే కారు భలే ఉంది కదా. కార్ అనేది చూసారా బ్లాక్ అండ్ వైట్ ఎంత బాగుంది. అసలు వెరీ డీటెయిల్గా వేసారు. చూసారా ఒక మనిషి ఉంటాడు దాంట్లో అని. ఇది లైవ్ ట్రాకర్ అనమాట. ఇంకో స్ట్రీట్కి వెళ్తున్నాం అనమాట. ఇది రోడ్డు పైన వేసే ఆట కాదండి, రోడ్డు పైన అల్లిన కథ అనమాట.
ఫ్రీ పార్కింగ్ అండ్ పార్కింగ్ లాట్స్ కూడా ఉంటాయన్నమాట. లేక్ వర్త్ క్యాంపస్లో కార్ పార్క్ చేసేసి అక్కడ నుంచి ఫ్రీ షటిల్స్ అనేవి ఉంటాయన్నమాట. అది కూడా 10 AM to 6 PM వరకు ఉంటాయి. 2 days అవైలబుల్గా ఉంటాయన్నమాట. ఈవెంట్ పార్కింగ్ కొంచెం కష్టం అండి. అక్కడ హౌసెస్ ఉన్నాయి కదా, వాళ్ళు కార్ పార్కింగ్ $20 ఛార్జ్ చేస్తారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఫ్లోరిడాలో ఉన్నవాళ్ళు ఈ ఈవెంట్ అనేది నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరిలో రావడానికి ట్రై చేస్తారనమాట. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో, అదే ఈ ఫ్లోరిడాలో జరిగే ఈవెంట్ వీడియో మీకు నచ్చినట్లయితే నోటిఫికేషన్ బటన్ కూడా క్లిక్ చేస్తారని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.